హలో 5 నెలల కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి. తెలంగాణ గొంతుక పార్లమెంట్లో వినిపించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక స్థానాలలో గెలిపించాలని రాష్ట్ర ప్రజలను ఆమె అభ్యర్థించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా దారూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ముదుకు ఆనంద్తో కలిసి ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గొంతు పార్లమెంట్లో వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరినీ గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు చేవెళ్ల పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో వారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించమని చేవెళ్ల పార్లమెంట్ సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు చేవెళ్ల పార్లమెంట్లో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. అర్బన్, సెమీ అర్బన్, రూరల్. ఏ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ఆ ప్రాంతంలో గత 10 సంవత్సరాల్లో చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే చేశారు. అర్బన్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అర్బన్లో కావాల్సిన వాటర్ అవకాశాలతో పాటు అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా రూరల్కి వచ్చేసరికి ముఖ్యంగా వికారాబాద్ జిల్లాకి ఎన్నో రోజుల నుండి ఈ జిల్లా కావాలని, ఈ జిల్లా కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వికారాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పడాలని ఎన్నో రోజుల నుండి ఇక్కడ ఉద్యమాలు చేసిన సందర్భంలో కేసీఆర్ గారు మాత్రమే ఈ ప్రాంతాన్ని అర్థం చేసుకొని ఇక్కడ వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేసిన సందర్భంలో ఇక్కడ వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కానీ, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేసి గెలిపించమని కోరుతా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న అస్తవ్యస్త పాలనను కూడా గమనించమని కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గొంతు పార్లమెంట్లో వినిపించాలంటే బీఆర్ఎస్